ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ప్రాణాలు మన చేతుల్లో లేవేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన రోడ్లు కొంతమంది డబ్బున్న పిల్లలకు వీడియో గేమ్స్ ఆడుకునే ప్లే గ్రౌండ్స్ అయిపోయాయి. వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంటే రోడ్డు మీద వెళ్లే సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసినట్టే. ఇటీవల జరిగిన 3 సంఘటనలు చూస్తే ఇవి యాక్సిడెంట్లు కాదు, కళ్ళెదురుగా జరుగుతున్న మర్డర్స్ అని మీరే ఒప్పుకుంటారు. ద 3 హారిఫిక్ కేసెస్. మొదటి సంఘటన మన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రద్దీగా ఉండే పబ్లిక్ రోడ్డు మీద ఒక కారు వెళ్తోంది. డ్రైవింగ్ సీట్ లో ఉన్నది ఎవరో తెలుసా? కేవలం 6 ఏళ్ల చిన్న పాప. పక్కన ప్యాసింజర్ సీట్ లో కూర్చున్నది ఆ పాప వాళ్ళ తాతయ్య. దారుణం ఏంటంటే ఆయన ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. చట్టాన్ని కాపాడాల్సిన ఆయనే చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒక 6 ఏళ్ల పాప చేతికి స్టీరింగ్ ఇచ్చి రోడ్డును ప్లే గ్రౌండ్ లా మార్చేశాడు. పబ్లిక్ ఆపి నిలదీస్తే నేనేం తప్పు చేశాను అన్నట్టుగా చూశాడు ఆ ఆఫీసర్. ఆ వీడియో వైరల్ అయ్యాక ఆయన సస్పెండ్ అయ్యాడు. అది వేరే విషయం. ఇక రెండో సంఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో జరిగింది. ఒక మైనర్ పిల్లాడు కియా కారుని అతివేగంగా నడుపుకొచ్చి ఒక బైక్ ను బలంగా గుద్దేశాడు. ఆ బైక్ మీద ఉన్న పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మూడోది చండీగఢ్ లో ఒక పబ్ బయట చిన్న గొడవ జరిగింది. దాంతో కోపం వచ్చిన 17 ఏళ్ల మైనర్ ఒక ఖరీదైన మెర్సిడెస్ కారు వేసుకొచ్చి తనతో గొడవ పడిన 2 వ్యక్తుల మీదుగా కారుని దూసుకెళ్లేలా చేశాడు. వాళ్ళిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ 3 ఘటనలు ఒకే రోజు వెలుగులోకి వచ్చాయి. అసలు తప్పు ఎవరిది? ఆ పిల్లలదా? కాదు. కారు తాళాలు వాళ్ల చేతికిచ్చి వెళ్ళు నాన్న, డ్రైవ్ చేసుకో అని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులది. కొన్ని నెలల క్రితం పూణేలో జరిగిన పోర్షే కారు ఘోరం మీకు గుర్తుండే ఉంటుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి 2 ఐటీ ఉద్యోగులను బలి తీసుకున్నాడు ఒక ధనవంతుడి కొడుకు. ఆ కేసులో వాళ్ళు ఎంత బరి తెగించారంటే 2 అమాయకులు చనిపోయినా సరే డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను కొనేసి పీకల దాకా తాగి ఉన్న ఆ కుర్రాడి బ్లడ్ శాంపుల్ స్థానంలో కన్న తల్లి బ్లడ్ శాంపుల్స్ పెట్టి సాక్ష్యాలను మార్చేశారు. మైనర్ అనే సాకుతో కేవలం 15 గంటల్లోపే బెయిల్ తెచ్చుకుని దర్జాగా బయటపడ్డారు. అంత ఘోరం చేసిన సిస్టమ్ విధించిన శిక్ష ఏంటో తెలుసా? కేవలం ఒక 300 పదాల వ్యాసం, అంటే ఎస్సే రాయమనడం. సరిగ్గా ఇలాంటి అన్యాయమే 10 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన సిద్ధార్థ్ శర్మ కేసులోనూ చూసాం. తమ పిల్లలను ఇలా అర్ధాంతరంగా కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆవేదన వింటే గుండె పగిలిపోతుంది. ఈ ఘటనలు చూస్తుంటే ఒకే ఒక పాయింట్ కళ్ళెదురుగా నిరూపితమవుతోంది. మన దేశంలో డబ్బున్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి చట్టం అంటే ఏ మాత్రం భయం లేదు. ప్రాణాలు తీసినా సరే డబ్బు ఉంటే సిస్టమ్ ను ఇంత ఈజీగా మేనేజ్ చేయొచ్చనే అహంకారం, ధైర్యమే వాళ్ళది. నిజానికి ఇది 2 వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధం. రోడ్డు మీద నడుచుకుంటూనో 2 వీలర్ మీదో వెళ్లే సామాన్యుడికి, కోట్లు పెట్టి కొన్న లగ్జరీ కారుని ఆట బొమ్మలా వాడే ధనవంతుల పిల్లలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ పిల్లలకి స్కూల్స్ లో ఎలాంటి విలువలు నేర్పుతున్నారు? తల్లిదండ్రులు వీళ్ళకి ఏం చూపిస్తున్నారు? మన దగ్గర డబ్బుంది, ఎవరిని గుద్దేసినా మనం బతికేయొచ్చు అనే అహంకారాన్నే కదా సోషల్ మీడియాలో రీల్స్ కోసం, స్టేటస్ కోసం తమ మైనర్ పిల్లల చేతికి కార్లు ఇచ్చే తల్లిదండ్రులు ఆ కారు ఒక వెపన్ లా మారి ఇంకొకరి ప్రాణం తీస్తుందని ఎందుకు ఆలోచించట్లేదు? పిల్లలు అడగగానే కారు ఇచ్చేయడం ప్రేమ కాదు, అది బాధ్యత రాహిత్యం. మరి దీనికి పరిష్కారం ఏంటి? కారు తాళాలు ఇచ్చిన తల్లిదండ్రుల మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఇలాంటి తప్పులు చేసిన పిల్లలు ఏ స్కూల్ ఆర్ కాలేజీలో చదువుతున్నారో ఆ విద్యా సంస్థలకు కూడా నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకు నైతిక విలువలు, బాధ్యత నేర్పించడంలో ఆ స్కూల్స్ పూర్తిగా విఫలమయ్యాయి. కారు ఇచ్చిన పేరెంట్స్ లో చట్టం పట్ల భయం పుట్టేలా కఠినమైన శిక్షలు అమలు చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు కారు తాళాలు ఇచ్చినప్పుడు వాళ్ళు తమ పిల్లల చేతికి ఒక ఆయుధాన్ని ఇస్తున్నారు. ఆ ఆయుధంతో రోడ్డు మీద ఎవరి రక్తం చిందినా ఆ నెత్తుటి మరకలు నేరుగా ఆ తల్లిదండ్రుల చేతులకే అంటుకుంటాయి. ఈ మరణాలు యాక్సిడెంట్లు కావు, ఇది కేవలం పెద్దల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న మారణ హోమం. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? మైనర్లకు కార్లు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులను ఖచ్చితంగా జైల్లో పెట్టాలన్న రూల్ రావాలని మీరు భావిస్తున్నారా? కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ మెసేజ్ ప్రతి తల్లిదండ్రులకి చేరాలి. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.